మీ దగ్గరికి ఏం తీసుకొచ్చిందంటే అబ్సిగూడలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఒక పెద్ద హోటల్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే డ్రగ్స్కి ఇంకా ఈ మందుకి ఈ స్మోక్కి అలవాటు కాకుండా వాళ్ళు ఒక చిన్న కౌన్సిలింగ్ అనేది ఇచ్చారు స్టూడెంట్స్కి. కౌన్సిలింగ్ మీన్స్ ఇన్ సెన్స్ వాళ్ళు ఇప్పుడు పిల్లలు ఎలా అయితే అట్రాక్టివ్ అయ్యి దేనికన్నా బానిస అయ్యి వాటి వల్ల యాక్సిడెంట్ అవ్వడము, హెల్త్ ఖరాబ్ చేసుకోవడము, వాళ్ళ ఫ్యామిలీ ట్రబుల్ అవ్వడము, దాని గురించి ఒక చిన్న ర్యాలీ తీశారనమాట. సో మనం అక్కడికి వెళ్ళాము. వి టేకెన్ ఏ లిటిల్ బిట్ వీడియో చూడండి, చూసి ఎంకరేజ్ చేయండి. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆ టేస్ట్ మీకు ఏమనిపిస్తుంది అంటే ఓకే మనం ఇంకోసారి చూద్దాం ఇది, ఎందుకంటే అది ఒక మత్తులాగా అనిపిస్తుంది కాబట్టి. అది డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రగ్స్. దానివల్ల ఏమైపోతుందంటే మీ కాన్షియస్నెస్, మీ సైకలాజికల్గా ఏదైతే ఉందో మీ వర్క్ చేయలేరు, మీరు చదువుకోలేరు, ముందుకు వెళ్ళలేరు, మీ స్టడీస్ కావు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ మీకు మీరు కంట్రోల్ ఉండలేరు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా సరే ఒక డ్రగ్ ఏదైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఏ డ్రగ్ అయినా సరే, గాంజా కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు కెమికల్ రూపంలో మెడికల్ రూపంలో డ్రగ్స్ కూడా ఇస్తారు. అంటే ఒక దగ్గు మందులాగా అలా మనకు ట్రెమోడల్ కానీ లేకపోతే ఒక కాఫ్ సిరప్ లాంటిది కానీ, అందులో ఒక సోడియం మన క్లోరైడ్ అని వస్తుంది. అట్లా రకరకాల డ్రగ్స్ ఉన్నాయి. మీరు ఏ డ్రగ్స్ అయినా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డ్రగ్, అది ప్లాంట్ రూపంలో అయినా సరే, ఫార్మటికల్ రూపమైనా సరే, అంటే ఫార్మటికల్ అంటే ఒక ట్యాబ్లెట్ రూపమైనా సరే, ఎవరు ఏమైనా ఇచ్చినా కానీ మీరు ఎప్పుడు కూడా వేసుకోవద్దు. అది మీకు కానీ, మీ హెల్త్కి కానీ, మీ భవిష్యత్తుకు కానీ ఎప్పటికీ మంచిది కాదు. ఎస్పెషల్లీ మీరు అలాంటి ఎవరైనా మీకు ఇస్తారు అట్లాంటి మీకు ఎంకరేజ్ చేసినప్పుడు డెఫినెట్గా మీ పేరెంట్స్ కానీ, మీ పేరెంట్స్ సపోర్ట్ లోకల్ పోలీస్ కానీ మీరు ఇంటిమేట్ చేయాలి. చేస్తే అట్లాంటి వాళ్ళకి మేము కూడా లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి మేము చూసుకుంటాం. అర్థమైందా? ఎప్పుడు కూడా అట్లాంటివి ఎంకరేజ్ చేసుకుంటుంది. అది విననీకి చాలా సింపుల్గా ఆ క్షణం ఏదో లైట్, ఏదో చాక్లెట్ తిన్నట్టు లేకపోతే ఇంకేదో మనం పోయి ఛాయ్ తాగినట్టు హోటల్లో అనిపిస్తుంది. కానీ ఆ క్షణం దాటిన తర్వాత మీకు రెగ్యులర్గా అది మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది. కానీ ఒక్కసారి మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ దానికి హ్యాబిచువేట్ అవుతారు. ఎవరైనా సరే కావాలని హ్యాబిచువేట్ కావాలని కోరుకోరు. అర్థమైందా లేదా? డ్రగ్స్ ఎవరైనా సరే నేను డ్రగ్ ఎడిక్ట్ కావాలని ఎవరు అనుకోరు. అది తీసుకున్న తర్వాత అట్లా అనిపిస్తుంది రెగ్యులర్గా. అది మీ ఏజ్లో మీరు కంట్రోల్ చేసుకోలేరు కాబట్టి మీరు ఎప్పుడు కూడా అలాంటి చర్యలు తీసుకోవద్దు. మళ్ళీ తీసుకున్న తర్వాత పీనల్ సెక్షన్స్, మీ బ్లడ్ శాంపుల్ మళ్ళీ ఇష్యూస్ అవుతాయి. మైనర్ పిల్లలు కాబట్టి ఇంకో విధంగా లీగల్ సెక్షన్స్ ఉంటాయి, మేజర్ అయితే ఇంకో లీగల్ సెక్షన్స్ ఉంటాయి. మీకు మళ్ళీ ఒక పాస్పోర్ట్ రాదు, ఒక గవర్నమెంట్ జాబ్స్ రావు, ఏ జాబ్స్ రావు, మళ్ళీ ఇవన్నీ ఇష్యూస్, మళ్ళీ పేపర్లల్లో టీవీలల్లో మీ పేరెంట్స్కి అన్ని ఇష్యూస్, మీ లైఫ్స్ అంతా ఖరాబ్ అవుతాయి, మీ లైఫ్లో అందరూ. అర్థమవుతుందా లేదా? అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మీ టీచర్స్ కానీ, మీ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే మీ పేరెంట్స్ కానీ, కోర్ కానీ మీరు ఇంటిమేషన్ చేయండి. ఏమి కాదు. ఆల్ ద బెస్ట్. మా డ్యూటీ మేము చెప్పినాం అంతే. ఓకేనా? నెక్స్ట్ మీరే చూసుకోవాల్సింది.